సకల ఆశీర్వాదానుభూష్ట పరలోకపు నా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ వందనాలు, స్తోత్రాలు, వేలాది స్తుతులు నీకు నాయన. ఇప్పుడు దాకా ప్రభు శిష్యులను ఏర్పరిచి ఆ శిష్యులతో ఉపమానమైన బోధించుచు నడిపించినప్పుడు మాకు ఎలా ఈ గుర్తులు ఎలా తెలుస్తాయి అని ప్రభువుని అడగగా ప్రభు చెప్పిన ఉపమానమైన బోధ. అవును నాయన, ఈ లోకములో జరగబోయేది జరిపించేది మీరు ప్రవచించారు. ప్రవచనం వల్ల నెరవేర్పులు జరుగుతున్నాయని నీ వాక్యం సెలవిస్తుంది. అలాగే కూడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ తలంపు కలిగి వచ్చిన కార్యములు నెరవేర్చండి. ఎట్టి వ్యాధిగ్రస్తులైన యేసునామములో స్వస్థత కలుగును గాక. ఏ చిన్న క్యాన్సర్ అయినా, పెద్ద జబ్బు, కాలు నొప్పులు, కీళ్ళు నొప్పులు, మోకాలు, తెల్లమచ్చ, నల్లమచ్చ, పొడ, పాకర్షణ ఏమైనా, గుండెపోటు, గుండాటు, గుండెలో రక్త కణాలు ఆడకపోయినా సకరపరిచే దేవుడా, చెప్పులో కాయలు ముట్టండి, ఛాతిలో కాయలు ముట్టండి, కడుపులో కాయలు ముట్టండి, కిడ్నీ రాళ్ళు తీసివేయండి, ఊపిరితిత్తులు ముట్టండి, పసతిత్తులు ముట్టండి, అరికాలు సురుకు పొట్లు టైరాయిడ్ తీసివేయండి. ప్రభువా, ఆడని దీవించండి, పంటలు దీవించండి, వాహనాలు దీవించండి, చెరువులు దీవించండి, వృద్ధి పనులు, చేతి పనులు దీవించండి. అయా, చదువుల బిడ్డలకు ఉద్యోగాలు సహాయం దయచేయండి. అలాగే రుణస్తులైన వారికి రుణములు కొట్టివేసిన దేవా స్తోత్రములు నాయన. పోయిన వస్తువులు దొరకక చేసిన దేవా స్తోత్రములు నాయన. అలాగే నా తండ్రి నాయన, రావాల్సిన సొమ్ములు రావడానికి సహాయం దయచేయండి ప్రభా. చీటీ డబ్బులు కూడా రావడానికి సహాయం దయచేయండి ప్రభా. అలాగే నైనా, ఏ తలంపు కలిగిన తలంపులని నెరవేర్చిన దేవా, గ్రామాన్ని దర్శించండి. గ్రామ ప్రజలు, అధికారులు, ఏలిచిన వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ఏ స్థితి కలిగించిన స్థితిని మార్చండి ప్రభా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, జీవం కలిగిన వాడ, చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న ఉద్యోగ సాయం దయచేయండి. చదువుతున్న బిడ్డలు నాయన పరీక్షలు మీరు ఉండండి. మంచి ర్యాంకులు రావడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ తలంపున కార్యం నెరవేర్చమని నజరేయుడైన యేసు వారి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.